ట్రంప్ చీటింగ్ అంతా షేకింగ్. అమెరికాలో ఏఐ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లుంది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. ఎన్నికల ముందు ఇండియన్ల మద్దతు పొందిన ట్రంప్ ఒక్కొక్కటిగా మనోళ్లకే షాక్ ఇస్తున్నారు. వీసాలు రద్దు చేసి ఝలక్కిచ్చారు. ఇండియన్లు మాత్రమే కాదు, అమెరికన్లకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో వీసాలపై పిడుగుపడింది. ట్రంప్ హయాంలో వందలాది వీసాలు రద్దవుతున్నాయి. ఏఐఎల్ఏ వెల్లడించిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 327 వీసాలు రద్దులో సగం భారతీయులవే. అందులో 50% ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ హోల్డర్స్. అలాగే 14% మంది చైనా స్టూడెంట్స్ వీసాలు రద్దయ్యాయి. సౌత్ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. దీంతో అమెరికాలో కోర్టు మెట్లెక్కారు బాధిత విద్యార్థులు. వాషింగ్టన్ డీసీ, మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియాలో పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విద్యార్థుల పరిరక్షణకు న్యాయమూర్తులు తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్స్ వీసాల రద్దు వెనుక ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నమ్ముకునే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారట. అయితే ఏఐ తప్పుడు అంచనాలతో స్టూడెంట్స్ ఆగమాగం అవుతున్నారు. ఇప్పటికే సుంకాల పెంపు ట్రేడ్ వార్ కు దారితీసింది. టారిఫ్ టెర్రర్ తో ప్రపంచ దేశాలు భయాందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా వీసాల రద్దు టెన్షన్ పుట్టిస్తోంది. భారత అధికారులు మాత్రం భయపడాల్సిన పని లేదంటున్నారు. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపురించాయి. ఇంతవరకు ఎంఎస్ సహా ఉన్నత కోర్సులు చదువుకునేందుకు వెళ్లి క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కునేవారు. తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు పంపేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తిరగబడిపోయింది. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త విధానాల వల్ల అమెరికాలో చదువుతూ బయట పార్ట్ టైం చేసే అవకాశం లేకుండా పోయింది.